జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా 24 నీ నడుమూలగా అయితే చాలులే 25 నిమిషాలలోనే కప్పిస్తాను రామమైనా 26 ముద్దుల్ని పెట్టి తగిడి 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 తగిడదా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200+ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. అబ్బా, ఏదైనా ఒక కొత్త స్టెప్ అటెంప్ట్ చేద్దామని ట్రై చేస్తే నా రొటీన్ స్టెప్లు వచ్చి నాకు అడ్డం పడిపోతున్నాయి. అబ్బా, నేను నేర్పియాలా? అలవాటు అయిపోయింది చాలా. నేను మీ నేర్పిస్తే తర్వాత నువ్వు నేర్పించండి ఏమేమి నాకు. వస్తువా? సెకండ్ రౌండ్. ఓకే, తప్పకుండా. ఇప్పుడు పరిచయాలు. హాయ్ సౌజన్య, చెప్పండి మీ గురించి. నా పేరు సౌజన్య, నేను మేడ్చల్ నుంచి వచ్చాను. ఓకే నేను వర్కింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. ఓకే, అండ్ మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలే అయి ఉంటుంది కదా? యా, 4 years. సారీ 4 years. ఇన్లాండ్లు లెటర్లు లెక్క పెట్టి లెక్కల్లో కొంచెం సమృద్ధి అకౌంట్స్ అంతే. సో ఇప్పుడు మనకి లెటర్లు రాసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కదా, అలాగే మనీ ఆర్డర్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ తగ్గిపోయాయి చాలా. మరి పోస్ట్ ఆఫీస్ లో మెయిన్ గా జరిగే కార్యక్రమాలు ఏమిటి ఇప్పుడు? స్టిల్ లెటర్స్ ఆర్ గోయింగ్. ఏంటంటే ఆ హ్యాండ్ రైటింగ్ టచ్ అవ్వాల్సింది. ఐ మీన్ మెసేజ్ లో అయితే ఓన్లీ ఇంగ్లీష్ లోనే టచ్ అవుతుంది కదా. ఐ మీన్ సేమ్ తెలుగులోనో లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ లో ఓన్ హ్యాండ్ రైటింగ్, దే కెన్ ఫీల్ ఓన్ టచ్ అన్నమాట. హ్యాండ్ రైటింగ్ చూసి బాగున్నారా అంటే అది అబ్బా ఎంత బాగా రాశారో, చాలా బాగా రాశారు, అలా కూడా ఉంటుంది అనమాట. అదే అబ్బా ఈ హ్యాండ్ రైటింగ్ మా వాళ్ళది అని ఫీల్ అవుతారు. వాడు అప్పటి నుంచి ఇదే హ్యాండ్ రైటింగ్ రాస్తున్నాడు. ఆహా. అప్పటి నుంచి పెద్దవాళ్ళు అనుకో, కొడుకు రాశాడు అనుకోండి, అబ్బా వీడు అప్పటి నుంచి ఇలాగే రాస్తున్నాడండి. హ్యాండ్ రైటింగ్ అసలు ఎంత బాగా, ఇంత కూడా మారలేదు. అబ్బా నిజంగా మీరు చెప్తుంటే ఇది చాలా కరెక్ట్ విషయం అది touch. అనిపిస్తుంది. అదే ఇప్పుడు సింపుల్ గా హాయ్ మమ్మీ హౌ ఆర్ యు అన్నాడు అనుకోండి, ఎవడైనా అడుగుతాడు వాళ్ళని హాయ్ మమ్మీ హౌ ఆర్ యు. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి, నాకు ఉత్తరం రాస్తాడని నేను ఎక్కడ అనుకుంటా, వాడెందుకు రాస్తాడు? అట్లానే కాదు, బట్ స్టిల్ ఆ ఫీల్ అనేది ఉంది కదా, ఇంకా అది కొంతమంది నిజంగా ఆ feel బాగుంటుంది. మిస్ అవ్వట్లేదు. అట్లా ఆ టచ్ ఉండాలి. వెరీ నైస్. రమ్యశ్రీ. నా పేరు రమ్యశ్రీ, నేను కోదాన్ నుంచి వచ్చాను. నేను ఎంటెక్ చదువుతున్నాను. ఓకే, నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ ఎక్కువగా మాట్లాడుతా అందరితో. ఆపు ఆపు అన్న నేను మాట్లాడుతూనే ఉంటా. క్వశ్చన్ బ్యాంక్ మాట్లాడలేదేంటి ఇంకా? వీణా. హాయ్ సుమా, హాయ్ నా వీణా. పేరు వీణా, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, స్వప్న. హాయ్ సుమా, హాయ్. నా పేరు స్వప్న, నేను చింతల నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్ ని. నా హాబీస్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమక లబో లబో లబ్ లో నా ఎగిరి పటాక. రెడీ 1 2 3 గో. నాకేం కనిపించట్లేదు, నల్లగా ఉంది. కష్టం దొరక. అయ్యో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నావు సౌజన్య. అక్కడే ఉండింది, జస్ట్ అక్కడే అక్కడే ఉంది. రమ్య కూడా
కూర్చో రమ్య. వచ్చే మా సౌజన్య అవుట్ అయిపోయావురా. సో నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. ఒక అతను దేవుడికి బాగా దండం పెట్టుకొని పెట్టుకోగా దేవుడు ప్రత్యక్షం అయ్యాడట. ఏం కావాలో కోరుకో అని అడిగితే, దేవుడా నా చేతి నిండా ఎప్పుడు డబ్బులు ఉండాలి, నేను పెద్ద వాహనంలో ప్రయాణం చేయాలి, నా చుట్టూతో అమ్మాయిలు ఉండాలి అన్నాడంట. తదాస్తు అని దేవుడు వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ డేనే వాడికి కండక్టర్ గా జాబ్ వచ్చేస్తుందంట. పెద్ద వాహనం, చేతి నిండా చిల్లర, ఎప్పటికప్పుడు టికెట్ బస్ నిండా అమ్మాయిలు. అంతే. సూపర్. సో అడిగేటప్పుడు క్లారిటీ ఉండాలన్నమాట. నేను ఇప్పుడు చెప్పండి. ఏంటంటే ఒక అతను ఉంటాడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే అరే నా చెప్పులు పోగొట్టేసుకున్నాను నేను, చాలా కాస్ట్లీ రా అంటాడు. వాడు అంటాడు ఎంత పెట్టి కొన్నావు అంటాడు. అంటే తను అంటాడు 2500 పెట్టి కొన్నా నేను. అయ్యో అంత కాస్ట్లీ పోయాయా, మరి ఎట్లా రా అంటే, ఏమోరా అదే ఆలోచిస్తున్నాను అంటే, నేను నీకు ఒక టిప్ లాంటివి చెప్తారా, నువ్వు ఈజీగా గుర్తుపెట్టేయచ్చు అంటే ఏంటంటే, ఐ లాస్ట్ మై ఫుట్వేర్ అట్ వెంకటేశ్వర టెంపుల్ అని గూగుల్ సెర్చ్ లో కొట్టేరా వచ్చేస్తుంది అంటాడు. అంటే అక్కడే అంటే గూగుల్లో అవి కూడా దొరికేస్తాయి. అంతవరకు ఎగిపోతున్నారు అని. ఓ మై గాడ్. సో చెప్పులు, హస్బెండ్ ఏమైనా మనం గూగుల్లో వెతుక్కోవచ్చు. దొరకచ్చు. థ్యాంక్స్, వెళ్ళండి. ఇంకొక అతను దొరికినా దొరకచ్చు అంట. నువ్వు ఏదైనా దొరకచ్చు అంటే నాకు గుర్తొచ్చింది ఒక జోక్. ఇద్దరు ఆవిడలు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారంట. ఒక ఆవిడ వాళ్ళ ఆయన చాలా రోజుల నుంచి తప్పిపోయాడు అన్నటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి. సో ఈవిడ చెప్తుందంట, మా ఆయన చాలా పొడుగ్గా ఉంటాడు, ప్రభాస్ లా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మంచి జుట్టు, మంచి బిహేవియర్ అని. పక్కన ఉండే ఆవిడ అనిందంటే, అదేంటే మీ ఆయన పొట్టిగా ఉంటాడు, బట్టతల నల్లగా ఉంటాడు, అస్సలు మంచి బిహేవియర్ కాదు అంటే, పోయినవాడు ఎలాగో పోయాడు, మంచివాడైనా దొరకాలని అనిందంట ఈవిడ. ఓకే, రెడీ, 1 2 3 గో. రమ్యశ్రీని వెనకాలే ఉంది, చేతులు చాపండి. అది ఓకే, మీరు ఇలా వచ్చేయండి. మీకు 15 పాయింట్లు. జేమ్స్ బాండ్ ఉన్నాడు, తను అడవిలోకి వెళ్తాడు. జేమ్స్ బాండ్ అడవిలోకి వెళ్తాడు అయితే వెతకడానికి. అయితే తనకి ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క చీకటిగా ఉంది, కుక్క కలర్ తెలియట్లేదు, సైలెంట్ గా ఉండండి. బ్లాక్ కలర్. అయితే కుక్క కనిపిస్తుంది. ఆ కుక్కను చూసి నేను జేమ్స్ బాండ్, నేను బాండ్, జేమ్స్ బాండ్ అంటాడు. అయితే అది కుక్క వాడిని కరిచేస్తుంది. కరిచేసి నేను కుక్క, పిచ్చి కుక్క అంటుంది. నవ్వొచ్చిందా? బాగా అనిపించి. రెడీ, 1 2 3 గో. రమ్య ముందరికెళ్ళు. కమాన్ స్వప్న, అటే ఉంది రమ్య ముందర. రమ్య స్వప్న రైట్ రైట్ రైట్. కూర్చో కూర్చో రమ్య కూర్చో. అమ్మా స్వప్న అయిపోయిందమ్మా, ఇంకేం లేదు. మీకు 25 పాయింట్లు అండి, మీకు 20 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ప్లస్ పొడుపు కథ లాంటిది. మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లోనేమో ఈ స్టోరీస్. ఫస్ట్ స్టేజ్ లోనేమో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ బైక్ మీద వెళ్తూ ఉంటారు. అయితే ఒక హస్బెండ్ అంటాడు, వైఫ్ అంటది, ఏంటి నువ్వు ఫాస్ట్ గా పోనిస్తున్నావు బైక్, స్లోగా పోనీ అంటే, తోలేదు నువ్వానైనా అంటది. ఎవరంటారు? తోలేదు నువ్వానైనా మూసుకొని కూర్చో అంటది అంటాడు హస్బెండ్ అంటాడు. మళ్ళీ సెకండ్ స్టేజ్ లోనేమో భర్త అడుగుతాడు భార్యని, కాఫీ తీసుకురావా అంటే, అది ఉప్పు కారం నీళ్ళు అవన్నీ వేస్తుంది, చెత్త వేస్తుంది. ఆ టీ పొడేసే కల్లా అది టీ లాగే ఉంటది, తాగితే గలీజ్గా ఉంటది. అయితే అది వాళ్ళ హస్బెండ్ కి ఇస్తే,
ఏంటి టీ ఇలా ఉంది అంటే పెట్టేది నువ్వనేనా అని అంటది. ఇప్పుడు 4th స్టేజ్. మొత్తం నీకెందుకు చెప్పేది నేనా? చెప్పేది నువ్వనేనా. 4th స్టేజ్ చెప్పండి. 4th స్టేజ్ ఉండదు, మీరు 3rd స్టేజ్ లేదని అడుగుతారు. థర్డ్ స్టేజ్ చెప్పలేదు కాబట్టి నేను అడిగితే కథ చెప్పేది నేనా నువ్వా అని నువ్వు అడుగుదామని. సూపర్. అబ్బా 2200+ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ శృతి హాసన్, పక్కన పిక్చర్స్. చెప్పండి అమ్మా. వీణ. క్లూ లేదా? ఆమె బజర్ నొక్కింది, చెప్పండి. శృతి హాసన్. 10 9 8 7 6 5 4 3 2 1. శృతి హాసన్ అండ్ కాజల్ ఇద్దరు కనిపించిన సినిమా ఏంటి? అయ్యో, టెన్షన్ లో మర్చిపోయా. వీణ -6. ఎవరైనా చెప్తారా? రామ్ చరణ్ హీరో. ఎవడు కరెక్ట్ ఆన్సర్. కానీ మీరు బజర్ నొక్కిన 10 సెకండ్ల లోపే చెప్పాలి, అది చెప్పలేదు. నెక్స్ట్ సెలబ్రిటీ సుమన్, పక్కన పిక్చర్స్. సుమన్ ఒక సినిమా వచ్చింది కదా, పెద్ద హిట్ సినిమా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. బజర్ ముందుగా నొక్కింది వీణ. 20వ శతాబ్దం. చూద్దాం. శతాబ్దం. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. నెక్స్ట్ సెలబ్రిటీ నాని, పక్కన పిక్చర్స్. రమ్యశ్రీ, పైసా. చూద్దాం. పైసా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ప్రపంచం
4వ సెలబ్రిటీ రవితేజ పక్కన పిక్చర్స్. వీణ. దొంగోడు. దొంగోడు కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. చిన్ననాటి చెమ్మ చెక్క గుర్తు ఉన్నదా, జామ చెట్టు కింద పిల్లి మొగ్గ గుర్తు ఉన్నదా, చిరుగుని కడేసి వేణు ఊదుకుండగా ఉప్పెనల్లి గారి ముక్కు గంగ గుర్తు ఉన్నదా. హే మీసాలా గోపాల. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు పక్కన పిక్చర్స్. మహేష్ బాబు అండ్ గోపీచంద్ ఇద్దరు కనిపించిన సినిమా తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమా వీణ. నిజం. నిజమా? నిజమే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. చూసావా అయ్యా, వీళ్ళిద్దరితో పిచ్చుకోకుండా మధ్యలో నన్ను లాగుతున్నారు చూడు. దీంతో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఏలా 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 ఏలమ్మా, ఏలా ఏలమ్మా, ఓలా 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 ఓలమ్మా, ఓలా 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 ఓలమ్మా. కొండకాకి కొండే దానా, గుండిగలాంటి గుండె దానా, అయ్యారేటు పళ్ళ దానా, మట్ట గిడస కళ్ళ దానా, పువ్వులతోనే బాణం వేసే పూలంటేవి నువ్వే జానా. మాయల మునగాడే రాత్రి పూచోడే, మనసు గడ్డని ఒక్కలుక్కుతూ ఆవిరి చేశాడే. జై జంగి జగముండి జర కొంగుని తులపండి, ముద్దులతోనే స్వేదాన్నంతా శుభ్రం చెయ్యండి. కొండా కాకి కొండే దానా, గుండిగలాంటి గుండె దానా, అయ్యారెట్టు పొల్ల దానా, మట్టాగిడ సోకళ్ళ దానా.
అటు క్లికించేస్తావా మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకుపోయానే తడి పెదవుల్లో సెగ పుట్టించి ఇస్తిరి చేసేవే హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి కంత్రి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ హన్సిక, బి ప్రియమణి. హన్సిక కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. రమేశ్రీ ఎంత? 3 పాయింట్స్. రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు ఆక్సిజన్ నే విడుదల చేసే చెట్టు ఏది? వేప చెట్టు. ఓకే, ఆప్షన్స్ తీసుకోలేదు. మీరు ఒకవేళ ఆప్షన్స్ తీసుకున్నా ఆప్షన్ ఏ వేప చెట్టు, ఆప్షన్ బి రావి చెట్టు అని ఉంది. అయితే కరెక్ట్ ఆన్సర్ రావి చెట్టు. ఓ, వేప చెట్టు కాదు. రాత్రి పగలు తేడా లేకుండా ఎల్లప్పుడూ ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు ఒకటి రావి చెట్టు, ఇంకొకటి తులసి. ఎల్లప్పుడూ అవి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అది వాటి ప్రత్యేకత. అందుకే అవి మన పురాణాల్లో, దైవ కార్యాలలో మంచి స్థానాన్ని, పేరుని సంపాదించుకున్నాయి. అందుకే చాలా వరకు గుళ్ళల్లో చూసినట్టయితే రావి చెట్టు పూజలను అందుకుంటూ ఉంటుంది. కానీ రావి చెట్టు మన ఇళ్లలో పెట్టుకోలేము కాబట్టి తులసి మొక్కల్ని మనం పెంచుకుంటాం. రోజు ఉదయం పూట తులసి చెట్టు ప్రదక్షిణలు చేస్తూ దానికి దగ్గరగా ఉంటే పొద్దున్నే స్వచ్ఛమైన ఆక్సిజన్ ని మనం పీల్చుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దవాళ్ళు అప్పటి నుంచి దాన్ని అలా కనిపెట్టారు. ప్రొసీజర్లు పెట్టారనమాట మనకి. ఇలా అయితే వీళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి అని ఈ సంప్రదాయాల్ని పెట్టారు మనకి. ఓకే, అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అర్జున్ శ్రేయ. కరెక్ట్. 6. రమేశ్రీ. ఎంత? 6. సముద్రంలో పడిపోయిన మొబైల్ ఫోన్ ని
వెతికి పట్టుకొచ్చి ఇచ్చిన డాల్ఫిన్ పేరు ఏమిటి? డాల్ఫిన్ పేరు ఆ డాల్ఫిన్ మనం పెంచుకుందామా? మన ఫోన్ పోయినా కూడా వెతుక్కొని వస్తుంది, కానీ సముద్రం లేదే ఇక్కడ, కష్టమే. ఓకే, ఆప్షన్స్ ఏ చెప్పండి. సల్పేన్, బి క్యాసిక్యూ. క్యాసిక్యూ కరెక్ట్ ఆన్సర్. ఎస్. అదే మన ఊర్లో డాల్ఫిన్లు అయితే లక్ష్మి, భారతి అని పేరు పెట్టుకునేవాళ్ళం. ఇది ఏదో ఊర్లో డాల్ఫిన్ కాబట్టి వాళ్ళు లస్పేన్, క్యాసిక్యూ అని పేర్లు పెట్టుకున్నారు. ఇంతకీ ఇది ఆడ డాల్ఫిన్నా మగ డాల్ఫిన్నా? పని చేస్తుందంటే ఇది ఆడ డాల్ఫిన్ ఉంటది, ఎందుకంటే ఆడవాళ్ళే అంత బాగా, ఎందుకంటే ఆడవాళ్ళకి బేసికలీ సెల్ ఫోన్ మీద కమాండ్ ఎక్కువ. పైగా ఆ డాల్ఫిన్ కూడా అమ్మయ్య నాకు సెల్ ఫోన్ దొరికింది అనుకున్న టైంలో ఎవడో దాని మూతులోంచి లాగేసుకొని ఉంటారు. ఓకే, పాయింట్లు తీసుకో. 1-1-1. అట్లాంటిక్ మహాసముద్రం మధ్య భాగంలో బహమాన్ అనేటువంటి దీవి ఉంది. అక్కడికి ప్రపంచవ్యాప్తంగా చాలా టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అక్కడ డాల్ఫిన్లు రకరకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే మోడలింగ్ చేసేటువంటి ఒక అమ్మాయి ఫోటోలు తీసుకోవడానికి తన చేతిలోని మొబైల్ ఫోన్ ఇంకొక అమ్మాయికి ఇవ్వబోయింది. దాన్ని తీసుకోబోయినటువంటి మరో అమ్మాయి ఆ మొబైల్ ఫోన్ ని పొరపాటున నీళ్లలో వదిలేసింది. ఆ ఫోన్ సముద్రం లోపలికి వెళ్ళిపోతోంది. ఇదంతా గమనించినటువంటి ఒక డాల్ఫిన్ చకచకా నీటి లోపలికి వెళ్ళిపోయి మొబైల్ ఫోన్ వెతికి పట్టుకుని పైకి తీసుకొచ్చింది. అప్పటికే డాల్ఫిన్ విన్యాసాలని వీడియో షూట్ చేస్తున్నటువంటి కెమెరామెన్ డాల్ఫిన్ ని అలాగే ఫాలో అయ్యి మొత్తం షూట్ చేశాడు. అలా ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. డాల్ఫిన్ చాలా గ్రేట్ కదా. చాలా గ్రేట్. మొబైల్ ఫోన్ లేదా ఇంకేమైనా పడిపోయినా కూడా తీసుకొస్తుందా? ఎవరన్నా వేసేద్దామా? వేసేసి డాల్ఫిన్ తీసుకురా తీసుకురా అంటే అది రాదు. అమ్మో, ఈ లెక్కన డాల్ఫిన్ ని మన హుస్సేన్ సాగర్ లోనో ట్యాంక్ బండ్ దగ్గర వదలొద్దు. నిమజ్జనం చేస్తున్న ప్రతి విగ్రహాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తా. పడేశారనుకుంటుంది పాపం, తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటుంది మనకి. అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే చోరీ 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 బాస్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. వినా 6. ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలోని వారికి ఇస్తారు? ఆప్షన్స్. ఏ సినిమా రంగం, బి క్రీడా రంగం. క్రీడారంగం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. వీణా 2, స్వప్న 1. మొగుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏ దీక్షా సేత్, బి తాప్సీ. తాప్సీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. రమేశ్రీ 3 points. హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉన్నాయి? ఆప్షన్స్. ఏ 2300 కిలోమీటర్లు, బి 3670 కిలోమీటర్లు. 3670 కిలోమీటర్లు. కాదు, 2300 కిలోమీటర్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్ చూద్దామా?
వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెరీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సౌజన్య, నాగ చైతన్య. చూద్దాము. అయ్యో అయ్యో అయ్యయ్యో, అది పవన్ కళ్యాణ్ కదా, -6 కదా. మీరు మొక్కల్ని పెంచండి, నేను గడ్డం పెంచాను అంటున్న పవన్ కళ్యాణ్. నెక్స్ట్ చిత్రం ఇవాళ అందరు గడ్డపోళ్ళు వస్తున్నారు. అవును. రమ్యశ్రీ, వెంకటేష్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. వెంకటేష్ గారి గడ్డము, కొన్ని ఫ్లిక్స్ కూడా పెరిగాయి. నెక్స్ట్ చిత్రం వీణ, నాని. చూద్దాము. నాని రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం వీణ, శర్వానంద్. చూద్దాము. శర్వానంద్ విత్ క్యూట్ గడ్డం. తర్వాత చిత్రం వీణ, రానా. వీణ, రానా. చూద్దాం. కరెక్ట్ యా, ఇట్ ఈస్ రానా, 6 పాయింట్లు. మీకు తెలుసా బాహుబలి 1 లో ఆ బాడీ పెంచడం కోసమని రాణా ఎంత కష్టపడ్డారు? అవును. ఇన్ని కోడిగుడ్లు, ఇంత చికెన్ అన్ని తిన్నారు. ఇప్పుడు బాహుబలి 2 కంట రాజమౌళి గారు డబుల్ తినమన్నారంట. అప్పుడు 20 గుడ్లు అయితే ఇప్పుడు 40 గుడ్లు, అప్పుడు ఒక కోడి అయితే ఇప్పుడు 2 కోళ్లు. నేను తిన్నా, నేను పెరగట్లే కదా. నువ్వేం తిన్నావమ్మా? నేను చికెన్ మటన్ తింటా రోజు, నాకు ఫేవరెట్ ఫుడ్ అది. నువ్వు తిన్నాను అనుకుంటున్నావు. నువ్వు చికెన్ మటన్ ని ఆహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు గారు దూరంగా అని వాసన చూసినట్టు చూస్తున్నట్టున్నావు. పైగా నాకు డౌట్, నువ్వు కోడిని, కోడి గుడ్లని కాకుండా పిట్టని, పిట్ట గుడ్లని తింటున్నావు. ఏం తినలే, ఒకసారి తింటే టేస్ట్ లేదని తినేసి వదిలేసిన. అవి కూడా ట్రై చేసావా? నా తల్లి, ఏ పిట్టని వదలలేదు. నెక్స్ట్ చిత్రం వీణ, జగపతి బాబు. చూద్దాం. జగపతి బాబు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇవాళ అందరూ గడ్డంతో వచ్చారు. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చూడండి. రింగ్ లో నిలబడుతున్నారు, ఒక బంతి తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి దొర్లిస్తున్నారు, అది అలా పడి ఇలా పడిపోతుంది అంతే. ఇంకో బంతి తీసుకుంటున్నారు, దొర్లిస్తున్నారు, అట్లా పడిపోతుంది, అది అలా కింద పడిపోతుంది, దానికి పాయింట్లు రావు అంతే. ఫస్ట్ పడింది మాత్రం పడింది 6. ఓకే, రెడీ, 1 2 3 గో. అయ్యో అయ్యో,
1 2 3 4 5 6 7 42 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. ఓకే రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 11 66. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 9 54 పాయింట్లు. లీడ్ లో ఉన్నారు ఇప్పుడు. చూద్దాం విన్ అవుతారా అని. రైస్ కుక్కర్. రమ్య మీ టార్గెట్ 74. లీడ్ లో ఉంది వీణ. గెలిస్తే వీణ లేకపోతే మీరు. రండి. రెడీ 1 2 3 గో. ఓహో ఓహో అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. వీణ 74 కదా. 13 బంతులు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10. ఓహో సో ఫస్ట్ లాస్ట్ డైరెక్ట్ గా వేయడం అనేది ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ ఒకటి పడింది, తర్వాత ఒకటి పడింది. ఆ 2 మైనస్ చేయగా 2 4 6 8 10 12 14 16 17. కంగ్రాట్స్, గెలిచేసాము. నచ్చావే నైజాం పోనీ, నువ్వే నా రాజకుమారి.
గాను డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. మళ్ళీ కలుద్దాం ఇన్ స్టార్ మహిళ. బై బై.